హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఐ హోప్ మీరందరూ బాగుంటారని కోరుకుంటున్నా. అండ్ ఇవైతే ఈరోజు ఈవినింగ్ జరిగిన చిన్న అంతా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అయితే ఇంకా ఈరోజు మా ఆయనకి రాగానే ఫస్ట్ ఇంట్లోకి రాగానే వాటర్ అనేది ఇవ్వాలి. అది మాత్రం నాకు ఎప్పుడు గుర్తుండదు. మళ్ళీ తను ఇంట్లోకి వచ్చి వాటర్ అని అడగ రావడమే ఆలస్యం. నేను ఇచ్చే వరకు కూడా వెయిట్ చేయడం వాటర్ అంటాడు. ఒకవేళ తను వెయిట్ చేసినా నేను ఇవ్వను అన్నమాట. అది అట్లా ఉంటుంది నా మెమరీ పవర్. మళ్ళీ తను అడుగుతూనే ఇస్తాను అన్నమాట. ఇంకా తను వచ్చినాకనే టీ పెట్టిస్తాను. రాగానే టీ తాగడం అలవాటు. సో అందుకే టీ పెట్టి ఇచ్చేస్తున్నాం అనుకో, కాసేపు అలా రిలాక్స్గా కూర్చుంటాడు తను ఫ్రెష్ అయిపోయి. ఇంకా ఆయనకి ఆ రోజు చికెన్ క్రేవింగ్స్ వచ్చినాయి అనమాట. చికెన్ తీసి తింటా అని చెప్పేసి చికెన్ తెచ్చుకున్నాడు. సో ఇంకా తను వచ్చేదే లేటు, అప్పటికి లేట్ అయిపోయింది. ఇంకా అలా అయినా పర్లేదని చెప్పేసి ఇంకా నేను స్టార్ట్ చేసేసిన అనమాట. తనకు ఒక పక్కకు చాయ్ అయిపోయింది, అప్పటికి రైస్ అయింది. ఇంకా సో నేను చికెన్లకి ఇంకా మసాలాలు అల్లం మీద అన్నీ నూరి పెట్టేసుకుని చిన్న పప్పుడు బాగుంది కదా, నాకైతే బాగా నచ్చింది. ఇంకా చిన్న అన్నీ అందులో ఒక దాంట్లో పెట్టుకున్నప్పుడు ఇలా నాన్ వెజ్ టైంలో డైరెక్ట్ తీసేసి ఐటమ్ చేసుకోవచ్చు అనమాట. అలా వేసేసుకుని ఇది నేను చేసుకుని సింపుల్ ప్రాసెస్లో అన్నమాట. ఇంకా ఇది ఆ రోజైతే చికెన్ చాలా బాగా వచ్చిందంట. ఎన్నిసార్లు అయిపోయింది బాగుంది అనేసి. ఇలా చికెన్ వాష్ చేసుకుని పసుపు సాల్ట్ వేసి వాష్ చేస్తే కొంచెం ఈజీగా కుక్ అవుతుంది. అండ్ జ్యూసీగా కూడా అవుతుంది చికెన్ అనేది వచ్చేటప్పుడు. సో అలా వాష్ చేసుకొని ఇంకా ఇందులో యాడ్ చేసుకున్న మసాలాలు యాడ్ చేసుకుని నేను కొంచెం గ్రేవీగానే పెట్టుకున్నాను, గ్రేవీ లాగానే వండినా అన్నమాట. ఎందుకంటే మా హస్బెండ్కి ఆ రోజు గ్రేవీ లాగానే కావాలన్నాడు కాబట్టి సో తన కోసం గ్రేవీగానే వండుకున్నా. నాకు ఒక డౌట్ వచ్చిందనమాట. ఏంటంటే ప్రసాదాలు ఎవరైనా తినొచ్చా అంటే, మామూలుగా లేడీస్కి మంత్లీ లేడీస్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఒకవేళ అలాంటి వాళ్ళు ఏమన్నా ప్రసాదం తినొచ్చా తినరాదా అని ఒక డౌట్ ఉంటుంది కదా. సో నేను అలాంటి వాళ్ళకి ఒక ప్లేస్లో ఒకటి విన్నా అన్నమాట. ఏంటో చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ప్రసాదం పూర్వకాలంలో ఏదైనా ప్రసాదాన్ని ప్రసాదంగానే భావించేవారంట. నువ్వు ఎలా ఉన్నావు కాదు, తీసుకునే ప్రతి పదార్థం మనకు దేవుని ప్రసాదం లాగానే స్వీకరించే వాళ్ళమంట. సో ఇప్పుడు కూడా అంతే. ఒకవేళ దేవుడి ప్రసాదమే మన దగ్గరికి వచ్చేసి ఎవరైనా ఇస్తున్నారు అని అంటే వద్దు అనొద్దనంట. అది అలా చేస్తే దేవతలకి కొన్నిసార్లు ఏమంటారు కష్టాలు తప్పలేవంట. అందుకే ఎప్పుడు ఏ ప్రసాదాన్ని వద్దనొద్దు. మనము మన దగ్గరకు వచ్చిన ప్రసాదాన్ని వద్దన, మనం డైరెక్ట్ గుడిలోకి వెళ్ళేసి ప్రసాదం తినట్లేం కదా. అలా తింటే పాపమేమో కానీ ప్రసాదమే మన దగ్గరకు వచ్చి తినప్పుడు తినొచ్చు అన్నమాట. ఎందుకంటే తీసుకున్న ప్రతి పదార్థము దేవుడిచ్చిన ప్రసాదమే కాబట్టి మనం తింటున్న ఏదైనా కూడా దేవుడి వరమే.